హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి చూద్దాం. అదేనండి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రామతీర్థం అమ్మిడ ఊటుకూరు అనమాట. ఊటుకూరు దగ్గర కంచరపాలెం చిన్న గ్రామం అనమాట. ఇది వచ్చేసి వెళ్ళే దారిలో అల్లూరు దాటిన తర్వాత ఉప్పు కోటాలు ఉంటాయండి. ఉప్పు కోటాలు అంటే ఉప్పు తయారు చేస్తారు అక్కడ. అంటే మనం వరి వేస్తాం కదా, అలానే సేమ్ అలానే అనమాట ఈ ప్రాసెస్. కాకపోతే ఇది నీళ్ళలోనే వస్తుంది ఈ పంట అనేది. మనకి ఎక్కువ పంటల్లో ఎక్కువ శాతం 1 మంత్లో వచ్చేది వచ్చేసి ఇదే ఉప్పు అండి. ఉప్పు 1 మంత్లో పండిస్తారు. మనకి 10th క్లాస్లో కూడా తెలుసు కదండి, 1 మంత్లో పండే పంట ఏదంటే ఉప్పు గురించే చెప్తారు. ఉప్పు అండి 1 మంత్లో పండిపోతుంది అనమాట. ఇది మా అమ్మోళ్ళ ఊరికి వెళ్ళే దారిలో కనపడింది. ఇది వచ్చేసి బిడ్జి అండి. అంటే చిన్న ఎత్తు ఉండదండి, ఇది సముద్రంలో కలుస్తుంది అనమాట ఈ ఏరు అనేది. ఈ ఏరు వచ్చేసి నెల్లూరు, పెన్నా అట్లా అక్కడ నుంచి వస్తుంది, సముద్రంలో కలుస్తుంది అని మా నాన్న చెప్పాడు. ఇది వచ్చి చిన్న బిజ్జి కాదండి, చిన్న ఎత్తున లేదండి. చూడండి, ఇది వచ్చేసి సముద్రంలో కలుస్తుంది అనమాట. ఇది వెళ్ళి అలా దీని పక్కనేనండి ఉప్పు కట్టాలని ఉండేది. ఇది పన్నుపూడి పెద్దపాలెం అనమాట. రామతీర్థం పక్కన పన్నుపూడి పెద్దపాలెం. మీలో ఎవరికైనా బిజ్జి దాటుకొని వెళ్ళిపోయామా. ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుందండి, చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఊరు. మీరు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇదే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. చూసారా, ఇదేనండి బ్లూ కలర్లో కనపడుతుంది కదా, ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. అంటే మా చిన్నప్పుడు కట్టారండి ఈ ఇల్లు. చిన్నప్పుడు అంటే 2002 అలా అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. మేమంతా ఫుడ్ అంతా తినేసామండి. ఇది నా కోళ్ళు నిద్రపోతుంటే లేచాక మా వదిన అన్నం పెడుతుంది. ఇక్కడేమో వంకాయలు తూకం వేస్తుంది అనమాట. మీరు ఎవరికైనా కావాల్సింటే వాట్సాప్లో పోస్ట్ చేస్తుందండి, లేకపోతే కొరియర్లో పంపిస్తుంది. కావాల్సింటే చెప్పండి. చూసారా ఎలా తూకం వేస్తుందా. ఇలా అన్ని తూకం వేసేసాక కారులో కట్టి పెట్టేస్తుందండి. మీరు కొరియర్ కావాల్సింటే కొరియర్ కూడా చేస్తుంది. ఫుడ్ ఏమో తింది కానీ ఇలాంటి తులుపు పనులు మటుకు చేస్తుంది. చూడండి ఎంత లావుగా ఉందో. ఇలా తినేసాక తోటలోకి వెళ్ళామండి. మా అమ్మ వాళ్ళు వేరుశనగ వేస్తారు. వేరుశనగ అంటే మీరు పీనట్ అంటారు కదా, ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళకి పీనట్ అంటారు, వేరుశనగకాయలు అంటారు తెలుగులో. ఇది వచ్చేసి 3 నెలలు అంటే 90 డేస్ లేకపోతే 100 డేస్ ఉండిస్తారండి. అప్పుడు పెరిగి మిల్లర్కి వేసి వేస్తారు. ఇవి ఎలా పెరుగుతారనేది, ఎలా పండిస్తారో ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా నా కాళ్ళు ఏమేమి తులుపు పనులు చేసింది, కోతిలాగా తిని ముగ్గను పెట్టుకొని తింటా ఉందండి. నెక్స్ట్ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు ఉంటా. టాటా, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.